మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏందంటే, ఈ కరుణాకర్ దుర్గ్ అనేటువంటి మతోన్మాది ఎవడైతే ఉన్నాడో, వీడు ఈ మధ్య ఏదో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, ఈ కరుడు గట్టినటువంటి మతోన్మాదులందరిని ఒక చోటకి పిలిచి, చాలా దారుణంగా మాట్లాడుతా ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి కూడా దూషిస్తూ నిత్యంగా మాట్లాడినటువంటి ఈ దరిద్రులు. సో, దాని గురించి నేను మాట్లాడటానికి ఈరోజు మీ ముందుకొచ్చాను. దానికంటే ముందుగా మన పుస్తకాల గురించి అప్డేట్ ఇస్తాను నేను మీకు. ఈ పాటికే రావాల్సింది మన బుక్స్. కొన్ని కారణాల వల్ల అంటే చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ 1, 2 ఉండటం వల్ల మనకు టైం సరిపోలేదు. అందువల్ల ఈ నెలలో తప్పకుండా రిలీజ్ అవుతాయి. ఇంకొక 2 వీక్స్ అట్లా పట్టొచ్చు బహుశా. 2 వారాల్లో బుక్స్ అయితే మీ చేతిలో ఉండేట్టుగా నేను చేస్తాను. ఖచ్చితంగా వస్తాయి. ఈ నెలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బుక్స్ మీ చేతిలో ఉంటాయి. సో, వాటి గురించి మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ఈ కరుణాకర్ గాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆ మీటింగ్‌లో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఒకసారి నేను అవి మీకు వినిపిస్తాను చూడండి. అయితే ఈరోజు మరి కార్యక్రమంలో భాగంగా మీ అందరికీ తెలిసిందే శివశక్తి యూనిక్ వర్క్ అంటే ఏంటి, ఏం చెప్తారు? నేనైతే నా దృష్టిలో గర్వాప్సి అని చెప్తాను. మన వాళ్ళని వాళ్ళు మాయ చేసి మోసం చేసి అటు తీసుకుపోతారు, వాళ్ళకి సత్యం చెప్పి మనం వెనక్కి తీసుకొస్తూ ఉంటాం. అది మనం యూనిక్గా చేసే వర్క్. ఆ సాక్ష్యాలు యూట్యూబ్లో చాలా వీడియోలు టెలికాస్ట్ అవుతూ ఉన్నాయి మన ఛానల్లో. అయితే ఈరోజు శివశక్తి వార్షికోత్సవం 9వ వార్షికోత్సవం రోజున లైవ్లో తన గర్వాప్సి సాక్ష్యం చెప్పడానికి కోటేశ్వరరావు గారు ఖమ్మం నుండి ఒక 10 నిమిషాల్లో ఆయన తన గర్వాప్సి సాక్ష్యం చెప్తారు. 2015లో నేను క్రీస్తు జ్యోతి అని తల్లాడి దగ్గర ఉంటుంది కాలేజ్. అయ్యప్ప స్వామి మాలేసుకున్నా అండి. అయ్యప్ప స్వామి మాలేసుకొని పోయినా. అబ్జెక్షన్ అయితే ఏం లేదు. అప్పుడు నాకు ఇష్టమయ్యే నేను పోయాను. కానీ నాకు ఒక రూట్ తెలియదు. నాకు అది ఏదో తప్పు జరుగుతుందని తెలుస్తుంది, కానీ నాకు బయటకు రావడానికి రూట్ తెలియట్లేదు. నన్ను ఒక పాస్టర్ దగ్గర పిలిచి, అరే నువ్వు అయ్యప్ప స్వామి మాలేసుకున్నావు కదా, ఎంత పెద్ద తప్పు చేస్తున్నావు నీకు తెలియట్లేదు. ఆయన ఎవరో సార్ మీకే బాగా తెలుసు, బైబిల్ రత్న గారు. ఆయన ఎవరో కన్నీరు కాస్తే పరుపు తేలిందంట కదా. యోనానా ఎవరు ఆయన పేరు పరుపు తేలుతుందంట కదా కన్నీళ్ళతోటి. ఇప్పుడు ఇన్ని ఆడరా నేను కార్చేది కన్నీళ్ళు అనుకున్నా నేను. ఏది నేను మళ్ళీ అందులో ఉండాలంటే అన్ని కన్నీళ్ళు కాల్చాలంట నేను. దీనికంటే అరే అగ్ని ఆరదు పురుగు అందులో వేస్తే బెటర్ కదరా, అన్ని కన్నీళ్ళు ఏడనుంటాయా అంటే పచ్చి అబద్ధం. అది వీడు చెప్తున్నాడు. బైబిల్లో ఒక చోట ఉందండి, ఆయన ఎవరో కన్నీరు కార్చాడు. ఆయన కన్నీరు కార్చినప్పుడు ఆయన పరుపు కూడా కొట్టకపోయిందంట కన్నీటిలో పడి. మరి అన్ని కన్నీళ్ళు ఉంటాయా మనుషులకి, ఇదంతా అబద్ధం అంటున్నాడు. మధ్యలో ఏమంటున్నాడంటే పిచ్చాడు, కరుణాకర్ గారిని అడుగుతున్నాడు. కరుణాకర్ గారు మీరు చెప్పండి, ఆయన ఎవరు కన్నీరు కార్చాడు, ఆయన పేరు యోనానా అని అడుగుతున్నాడు. ఆ పిచ్చోడికి తెలిస్తే నీకు చెప్పడానికి, ఆ కరుణాకర్ గారికి తెలుసా నీకు చెప్పడానికి? మరి అతను క్రైస్తవుడు అని చెబుతున్నాడు, యోనా అని చెబుతున్నాడు. అసలు నువ్వు క్రైస్తవుడికి ఎప్పుడు ఉండవు, ఎక్కడ ఉండవు? లేనిపోయిన అబద్ధాలు అనమాట. కరుణాకర్ గారు ఏంటంటే ఇది క్రైస్తవుడిని నేను మార్చాడని చెప్తాడు, కానీ అన్ని దొంగ మాటలు. వాడు చెప్పే ఆ దొంగ సాక్ష్యాలన్నీ కూడా మనం గమనిస్తే వాస్తవానికి వాళ్ళు అసలు ఎవరు, ఎక్కడ ఉంటారు, వాళ్ళ చరిత్ర ఏందని చెప్పేసి మనం వాళ్ళ ఊర్లో కనుక మనం ఎంక్వైరీ చేసామంటే ఈ కరుణాకర్ గారు చెప్పేవన్నీ కూడా దొంగ మాటలు అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. నేను ఆల్రెడీ నిరూపించాను. గుంటూరులో ఒకసారి ఈ కరుణాకర్ గారు ఎవరినో ఒక ఇద్దరిని తీసుకొచ్చి వాడు స్టూడియోలో కూర్చోబెట్టి ఆ పాస్టర్ గారి మీద, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మీద చాలా భయంకరంగా తప్పుడు సాక్ష్యాలు చెప్పించాడు. అప్పుడు నేనేం చేశాను, గుంటూరు వెళ్ళి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ సంఘస్థుల్ని వాళ్ళందరిని పిలిచి అసలు ఏం జరిగిందని మొత్తం ఎంక్వైరీ చేస్తే అన్ని దొంగ మాటలు. ఈ కరుణాకర్ గారు అక్కడ చెప్పినటువంటి వాళ్ళతో చెప్పించిన మాటలన్నీ దొంగ మాటలు. అసలు రంగు బయటపడింది కరుణాకర్ గారు. అట్టాగా తప్పుడు సాక్ష్యాలు అనమాట. ఇదిగో నేను మార్చాను చూడండి, ఇదిగో నేను క్రైస్తవుడిని హిందువుగా మార్చాను చూడండి అని చెప్పి లేనిపోయిన అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటాడు. అదనమాట. తర్వాత ఇతను అంటున్నాడు కదా, ఒక వ్యక్తి కన్నీరు గార్చాడండి పరుపు కొట్టకపోయిందని. అది బైబిల్లో ఎక్కడ ఉంటుందంటే చూడండి, నేను చూపిస్తాను. కీర్తనల గ్రంథంలో ఉంటుంది ఆ వాక్యం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అంటాడు. ఇది అక్షరార్థంగా తీసుకునేటువంటి వాక్యం కాదు. ఇది దావీదు తాను చేసినటువంటి ఆ పాపం నిమిత్తం ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాడు. ఆ పశ్చాత్తాపం యొక్క తీవ్రతని ఇక్కడ ఈ విధంగా అతిశయోక్తిగా చెప్తున్నాడు ఇక్కడ.
చూడండి ఇక్కడ మనకి బైబిల్‌లో గనక చూస్తే కొన్ని చోట్ల పొయిటికల్ లాంగ్వేజ్ ఉపయోగించినట్టుగా ఉంటది మనకు బైబిల్‌లో. అంటే ఆ విషయం యొక్క తీవ్రతను తెలియజేయటానికి దానికి కొద్దిగా అతిశయోక్తిని జోడించి చెప్తా ఉంటాం. ఇవి అక్షరార్థంగా తీసుకునేటటువంటి మాటలు కాదివి. అంటే ఇక్కడ కన్నీటితో పరుపు తేల చేయుచున్నాను అనంటే దాని అర్థం ఏందంటే, నేను చాలా బాధతో దుఃఖపడుతున్నాను. నేను చేసినటువంటి పాపం నిమిత్తం నేను చాలా ఆవేదనతో ఉన్నాను, పశ్చాత్తాపడుతున్నాను, బాధపడుతున్నాను అని జెప్పేసి చెప్తా ఉన్నాడనమాట దీని ద్వారా. పొయిటికల్ లాంగ్వేజ్ అంటారు దీన్ని. కావ్యాలు ఇప్పుడు మన తెలుగులో గూడా కొన్ని కావ్యాలు రాసి ఉంటాయి గదా! కొంతమంది కొన్ని కావ్యాలు రాశారు గదా! ఆ కావ్యాల్లో వాడేటువంటి ఆ వర్ణన అనేది ఈ విధంగానే ఉంటది. వర్ణన ఈ విధంగానే ఉంటదనమాట. ఉదాహరణ గనుక మనం జూస్తే ఇక్కడ నేను ఇంకో ఉదాహరణ చూపిస్తున్నాను. యోబు గ్రంథం 38వ అధ్యాయం 8-11 వచనాలు గనక మనం జూస్తే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను, గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవు ఉంటువా అంటున్నాడు. అంటే యోబుతోటి దేవుడు మాట్లాడుతున్న మాటలు. దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను, తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా? సముద్రము అనేది పొంగి యువతలకు రాకుండా దానికి ఒక సరిహద్దును నియమించాను నేను. దానికి తలుపులను, అడ్డగడియలను పెట్టాను అంటున్నాడు. అది పొంగి యువతలకు రాకుండా దానికి నేను తలుపులు బిగించాను అని చెప్తున్నాడు. మరి ఈ వాక్యాన్ని పట్టుకొని ఈ పిచ్చోళ్ళంతా కలిసి ఇదేంది సముద్రానికి ఎక్కడన్నా తలుపులుంటాయా? అడ్డగడియలుంటాయా? తలుపులేసి దేవుడు ఆ సముద్రం యువతలకు రాకుండా చేశాడా? అని ఎవరైనా మాట్లాడారనుకోండి, అలాంటి వాళ్ళని చూసి మనం జాలిపడి నవ్వుకోవటం తప్ప మనం ఏం చేయలేము ఇంక. అంటే వాళ్ళ జ్ఞానం అది గ్రంథ పరిజ్ఞానం ఏమాత్రం లేదు వీళ్ళకని చెప్పి మనకు అర్థమవుతాం. ఇక్కడ రాసినటువంటి దాన్ని అక్షరార్థంగా తీసుకోకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడు? సముద్రాన్ని నేను సృష్టించి అది ఎంతవరకు ఉండాలో అంతవరకే దానికి హద్దును నియమించాను. అది పొర్లి యువతలకు రాకుండా అది ఎంతవరకు ఉండాలో అంతవరకే నేను దాన్ని ఉంచాను. నేను అలా క్రియేట్ చేశానని చెప్పి యోబుతోటి దేవుడు చెబుతున్నాడు. దాన్ని అతిశయోక్తిగా చెబుతున్నాడు ఇక్కడ. దానికి నేను తలుపులు పెట్టాను, అడ్డగడియలన్నీ బిగించి యువతలకు రాకుండా చేశాను అని చెప్పి దాన్ని అతిశయోక్తిగా చెప్తున్నాడు. దీన్ని పొయిటికల్ లాంగ్వేజ్ అంటారు. వర్ణన ఇదంతా కూడా ఒక వర్ణన. పొయిటికల్ లాంగ్వేజ్ అంటారు. ఇది బైబిల్‌లో అక్కడక్కడ రాయబడి ఉంటది. అంతేకాదు మన తెలుగులో కూడా చాలామంది కవులు కొన్ని కావ్యాలు రాశారు. కావ్యాలు రాసినప్పుడు వాటిల్లో ఇలాంటి వర్ణన అనేవి మనం చూస్తాం అన్నమాట. ఈ వర్ణనలనేవి మనం కొన్ని కావ్యాల్లో కూడా చూడొచ్చు. కొంచెం గ్రంథ పరిజ్ఞానం అనేది ఉండి ఈ పుస్తకాలు అవన్నీ చదివే వాళ్ళకైతే ఇవన్నీ తెలుస్తా ఉంటాయి. పిచ్చోళ్ళకి ఇవన్నీ ఏం తెలుస్తాయి చెప్పు? బైబిల్ మీద పురజాలాలని కంకణం కట్టుకున్నటువంటి దుర్మార్గులకి ఇవన్నీ తెలుస్తాయా ఇలాంటి విషయాలు? ఈవిడంటాడు ఆ పిచ్చోడు, అసలా మనిషికి ఇన్ని కన్నీళ్ళు ఉంటాయా? పరుపు కొట్టుకెళ్ళేటటువంటి అన్ని కన్నీళ్ళు కారుస్తాడా మనిషి అంటున్నాడు. అంటే ఇక్కడ పొయిటికల్ లాంగ్వేజ్‌లో రాశారు దీన్ని. ఈ ఈ కీర్తనని దావీదు. సో, దీన్ని అక్షరార్థంగా తీసుకోకూడదు. ఇక్కడ దావీదు తాను చేసినటువంటి పాపం నిమిత్తం బాగా పశ్చాత్తాపడతా ఉన్నాడు. బాధపడుతున్నాడు తీవ్రంగా. ఆ బాధ యొక్క తీవ్రతను తెలియజేయడానికి అతిశయోక్తిగా చెప్తున్నటువంటి మాట ఇది. అదనమాట. అయితే ఈ మతోన్మాదులకు తెలియనటువంటి విషయం ఏందంటే, ఇప్పుడు అతను చెబుతున్నాడు కదా! అన్ని కన్నీళ్లు మనిషికి ఉంటాయా అని. అలాంటి విషయాలన్నీ కూడా ఈళ్ళు నమ్ముతున్న గ్రంథాల్లో ఉన్నాయి. ఈళ్ళు నమ్ముతున్నటువంటి గ్రంథాల్లో ఉన్నాయి. ఏంటి? ఒక మనిషి కన్నీరు గారిస్తే ఆ కన్నీరు ఒక నదిలాగా మారిపోయింది. ఆ నదిలో కూడా కొంతమంది స్నానం చేశారు అని చెప్పి ఈ మతోన్మాదులు నమ్ముతున్నటువంటి గ్రంథాల్లో ఉన్నాయి. వీళ్ళు ప్రశ్నించుకోవాల్సింది వాళ్ళ గ్రంథాలని. వాస్తవం చెప్పాలంటే పాపం ఈ పిచ్చోళ్ళకి తెలీదు వాళ్ళ గ్రంథాల్లో ఏముందో. ఈడు ఏదైతే మాట్లాడుతా ఉన్నాడో బైబిల్‌లో ఉన్నటువంటి వాక్యం ఒకటి తీసుకొని అది అక్షరార్థంగా తీసుకునేది కాదు. మనకు క్లియర్‌గా అర్థమైంది. అలాంటిది దాన్ని పొయిటికల్ లాంగ్వేజ్ అంటారు. అది బైబిల్‌లో చాలా చోట్ల వాడబడింది. కానీ ఈ మామూలుగా మనుషులు ఏడిస్తే వాళ్ళ ఏడుపు ఆ కన్నీళ్ళన్నీ కలిసి ఒక నదిగా మారినటువంటి సంఘటన మనకి మహాభారతంలో నేను చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ చూడండి. మహాభారతం ఆదిపర్వం 6వ అధ్యాయం 4-8 శ్లోకాల వరకు గనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఇక్కడ భృగు వంశానికి ఆనందకారకమైన భార్గవపుత్రుని శవనుని తీసుకొని పులోమ దుఃఖోద్వేగంతో బ్రహ్మ వద్దకు వెళ్ళింది. లోకాలన్నిటికీ పితామహుడైన బ్రహ్మ
నీరు నిండిన కళ్ళతో ఏడుస్తున్న పతివ్రత అయిన భృగు యొక్క భార్యను చూశాడు. పూజ్యుడైనటువంటి ఆ పితామహుడు బ్రహ్మ కోడల్ని ఓదార్చాడు. ఆమె కన్నీటి బిందువులు మహానదిగా మారాయి. అరే కరుణాకర్ గారు, పిచ్చోళ్ళారా చూడండి ఒకసారి. మీరు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ గ్రంథాల్లో ఉన్నాయి. మీరు సమాధానం చెప్పాలి మాకు. బైబిల్లో లేవు ఇలాంటి విషయాలు. ఇంత హాస్యాస్పదమైనటువంటి విషయాలు బైబిల్లో లేవు, మీ గ్రంథాల్లో ఉన్నాయి. కాబట్టి పచ్చి అబద్ధం అని చెప్పి మీ గ్రంథాలను అనాలా, బైబిల్ని కాదు. అరే మతం మొదలు రేనండి ఒకసారి. ఇక్కడ భృగు యొక్క భార్య ఏడిస్తేనంట ఆమె కంటి నుంచి వచ్చినటువంటి నీరు కన్నీటి బిందువులన్నీ కలిసి ఒక మహానదిగా మారినాయి అంట. మహానదిగా. మరి పిచ్చోడు నువ్వు అంటున్నావు కదరా ఒక మనిషికి అన్ని కన్నీళ్ళు ఉంటాయా అని. మరి నువ్వు చెప్పాలి ఆన్సరు. ఇదేమి పొయిటికల్ లాంగ్వేజ్ కాదు ఇది. ఇక్కడ ఇది ఒక కావ్యంలో వర్ణించినటువంటి వర్ణన కూడా కాదు ఇది. ఇది నది అని చెప్పి రాశారు ఇక్కడ చూడండి స్పష్టంగా. తపస్విని అయిన భృగుపత్ని యొక్క మార్గాన్ని ఆక్రమిస్తూ ఆమె మార్గాన్ని అనుసరించి ప్రవహిస్తున్న నదిని చూసి లోక పితామహుడు అప్పుడే నదికి వధూసర అనే పేరు పెట్టాడు. భృగు మహర్షి యొక్క భార్య ఏడ్చినప్పుడు ఆమె కన్నీరంతా కలిసి ఒక పెద్ద నదిగా మహానదిగా మారింది. ఆ మహానదికి వధూసర అనేటువంటి పేరు కూడా పెట్టాడంట. ఎవరు? బ్రహ్మ. అది పూజ్యుడైన భృగు యొక్క ఆశ్రమ ప్రాంతంలో ప్రవహింపసాగింది. ప్రవహిస్తుందంట నది. ఇంకా పూజ్యుడైనటువంటి భృగు యొక్క ఆశ్రమంలోనంట ఆ నది ప్రవహిస్తూ ఉందంట. ఏది? అతని భార్య ఏడ్చినప్పుడు ఆ కన్నీరు అంతా కలిసి నదిగా మారిందని ఇక్కడ చెప్పారు కదా, అది ప్రవహిస్తూ ఉందంట. దాని పేరు వధూసర అనేటువంటి పేరు కూడా పెట్టారంట. తర్వాత దీంట్లోనే పరశురాముడు స్నానం చేసినట్టుగా కూడా మనకు ఉంటుంది. ఇదే మహాభారతంలో ఇంకో రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఈ నదిలో పరశురాముడు స్నానం చేసినట్టుగా ఉంటుంది. మహాభారతం వనపర్వం 99వ అధ్యాయం 66 నుండి 70వ శ్లోకం వరకు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి. పిమ్మట ఒక సంవత్సరం గడవగా తేజోహీనుడు అభిమానశూన్యుడు అయిన పరశురామును చూసి అతని పితృదేవతలు అతనితో ఎలా అన్నారు. పితరులు పలికారు, నీవు పూజ్యుడు శ్రీమన్మహావిష్ణువుతో చేసిన వైరం ఎంత మాత్రం ఉచితమైంది కాదు. అతను ముల్లోకాల్లో ప్రసిద్ధుడు, పూజనీయుడు, గౌరవింపదగినవాడు. నీవు ఇక్కడ నుండి వధూసరం అనే పేరు గల పుణ్యనదీ తీరాన్ని చేరు. అక్కడ తీర్థాల్లో స్నానం చేసి తిరిగిపోయిన పూర్వ తేజాన్ని గ్రహిస్తావు అని చెప్పి చెప్తున్నారు. అది దీప్తోదకం అనే పేరు గల తీర్థం. దేవయుగంలో మీ ముత్తాత భృగు మహర్షి ఇక్కడే గొప్ప తపస్సు చేశాడు. పితరుల మాటపై పరశురాముడు అలాగే చేశాడు. ఆ తీర్థంలో స్నానం చేసి తిరిగి తను కోల్పోయిన తేజస్సును పొందాడు. ఇక్కడ పరశురాముడు ఏంటంటే రాముడితోటి యుద్ధం చేస్తాడు. రాముడితోటి యుద్ధం చేసినప్పుడు అంట ఈ పరశురాముడి యొక్క తేజస్సు కోల్పోయాడంట. పరశురాముడి యొక్క తేజస్సు కోల్పోయాడు. ఇక్కడ వీళ్ళ పితరులు చెబుతున్నారు, పరశురాముడి యొక్క పితరులు ఏం చెబుతున్నారు, నీవు పూజ్యుడవు, శ్రీమన్ మహావిష్ణువుతో చేసిన వైరం ఎంత మాత్రం ఉచితం అయింది కాదా అన్నాడు. అంటే మరి పరశురాముడు కూడా విష్ణువు యొక్క అంశే కదా, విష్ణువు యొక్క అవతారమే కదా పరశురాముడు కూడా. మరి రాముడికి ఎందుకు ఎంత పెద్దపేట వేశారు అంటే రాముడు యొక్క క్యారెక్టర్ని హైలైట్ చేసుకుంటూ వచ్చారనమాట అన్నింటిలో కూడా. అంటే విష్ణువు యొక్క అవతారాలే వీళ్ళంతా, రాముడు కానీ పరశురాముడు కానీ వీళ్ళంతా. అయినప్పుడు కూడా రాముడు యొక్క క్యారెక్టర్ని అడుగడుగున హైలైట్ చేసుకుంటూ వచ్చారు. మిగిలినటువంటి అవతారాలన్నింటిని కూడా వాటి యొక్క పాత్ర అంటే వాటి యొక్క ప్రాధాన్యతను తగ్గించుకుంటూ వచ్చారనమాట. ఇది అందుకే చూడండి ఇక్కడ విష్ణువు నీవు పూజ్యుడు శ్రీమన్ మహావిష్ణువుతో చేసినటువంటి వైరం ఎంత మాత్రం ఉచితం అయింది కాదన్నాడు. అతను ముల్లోకాల్లో ప్రసిద్ధుడు, పూజనీయుడు అన్నాడు. మరి ఇతను ఎవరు? రాముడు. పరశురాముడు కూడా విష్ణువు నుంచి వచ్చినటువంటి అంశే కదా. చూడండి మరి ఇతను ఆ తేజాన్ని కోల్పోయాడంట, తేజస్సును కోల్పోయాడంట రాముడితో యుద్ధం చేసినప్పుడు. అప్పుడు వాళ్ళ పితరులు చెప్పారంట, వధూసరం అనేటువంటి ఒక నది ఉంది, ఆ నదిలోకి వెళ్ళి నువ్వు స్నానం చేస్తే నువ్వు కోల్పోయినటువంటి ఆ తేజస్సును మళ్ళీ తిరిగి పొందుతావు అని చెప్పి సలహా ఇచ్చారు. అప్పుడు పరశురాముడు ఏం చేశాడు, ఆ నదికి వచ్చాడు. ఆ నది ఏది? ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నాం కదా ఆదిపర్వంలో చూసాం కదా, భృగు మహర్షి భార్య ఏడ్చినప్పుడు ఆ కన్నీళ్ళంతా కలిసి ఒక పెద్ద నదిలాగా ప్రవహించినాయి అని చెప్పేసి ఆ నదిలో పరశురాముడు స్నానం చేసి ఆ తర్వాత అతను కోల్పోయినటువంటి తేజస్సుని మళ్ళీ తిరిగి పొందినట్టుగా మనకి మహాభారతంలోనే కనపడుతుంది. అదే విషయం. ఇలాంటి ఆణిముత్యాలు చాలా ఉన్నాయి. అరే కరుణాకర్గా, అరే పిచ్చోళ్ళరా, వాడి మాటలేని ఈ దొంగ సాక్ష్యాలు చెప్పడానికి స్టేజీల మీదకి వచ్చి వాడి స్టూడియోకి వచ్చి మేము మతం మారాము, మేము క్రైస్తవంలోంచి హిందూ మతంలోకి వచ్చామని చెప్పి దొంగ సాక్ష్యాలు చెబుతున్నటువంటి దొంగలంతా కూడా ఒకసారి వినాల. చూడండి, మీరు చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా మీ గ్రంథాల్లో ఉన్నాయి. మీరు ఏదైతే కొన్ని ఆరోపణలు చేస్తున్నారో బైబిల్ మీద, అలాంటి ఆరోపణలు వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీ గ్రంథాల్లో ఉన్నాయి, బైబిల్లో లేవు.
బైబిల్ ఎంత దారుణంగా ఏడా లేదు. మనిషి ఏడిస్తే ఆ కన్నీళ్ళన్నీ కలిసి ఒక నదిలాగా ప్రవహించినాయి అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టడం అనేది ఇలాంటివి ఎక్కడ లేవు బైబిల్లో. బైబిల్లో పొయిటికల్ లాంగ్వేజ్ ఉంది, వర్ణనలు అనేవి ఉంటాయి. అంతే తప్ప అది నిజం అని చెప్పేసి అక్షరార్థంగా తీసుకున్నటువంటి విషయాలు బైబిల్లో లేవు. కానీ మీరు నమ్ముతున్నటువంటి గ్రంథాల్లో అడుగడుగున ఈ పిచ్చోడు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏంది చెబుతున్నాడు కదా, నేను అందుకు మతం మారాను, ఇందుకు మతం మారాను అని కథలు చెప్తున్నాడు కదా. మరి దీనికి ఆన్సర్ చెప్పండి మీరు. ఒక మనిషికి ఇన్ని కన్నీళ్ళు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి అంటున్నావు కదా. అరే పిచ్చోడా, అరే కరుణాకర్గా, నీ డ్రామా ఆర్టిస్టు చెప్పు, నీ డ్రామా ఆర్టిస్టు చెప్పు ఒకసారి. నిన్ను కూడా ప్రశ్నిస్తున్నా కరుణాకర్గా. ఒక మనిషికి ఇన్ని కన్నీళ్ళు ఎక్కడైనా ఉంటాయా? ఒక మనిషి ఏడిస్తే ఆ కన్నీళ్ళన్నీ కలిసి ఒక మహానదిలాగా మారతాయా? ఆ నదిలో పరశురాముడు స్నానం చేయటం ఏందిరా ఇదంతా కరుణాకర్గా? ఇలాంటి లేనిపోని అసంబద్ధమైనటువంటి విషయాలన్నీ కూడా, అసంభావ్యమైనటువంటి విషయాలన్నీ కూడా మీ గ్రంథాల్లో రాసుకొని మీరు ఎదుటి వాళ్ళని ఏలెత్తి చూపించడం, ఎదుటి వాళ్ళని తప్పు పట్టడం, బైబిల్ని తప్పు పట్టడం అనేది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎరా కరుణాకర్గా, ఇలాంటి ఆణిముత్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి మీ గ్రంథాల్లో. మేము ప్రశ్నించుకుంటూ వెళ్తే మీరు సమాధానం చెప్పలేరు, చచ్చిపోతారు. త్వరలో వస్తాయి అవన్నీ. ప్రతి ఒక్కడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. నా పుస్తకాలు బయటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా మీలాంటి మతోన్మాదులకి దెమ్మ తిరిగేటట్టు సమాధానాలు చెప్తాడు, మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. తర్వాత చివరిగా వీళ్ళు ఏమంటున్నారు చూడండి ఒకసారి. ఈ దుర్మార్గులు ఎంత నీచంగా మాట్లాడుతున్నారో నేను వినిపిస్తాను చూడండి ఒకసారి, నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు దాకా నిన్నే ఒకటి క్లారిటీ ఇచ్చాయి. ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, యేసుకి ఎప్పుడో 3 మేకులు కొట్టారంటారు. ఆ 3 మేకుల పేర్లు ఏంటో తెలుసా? అందులో 2 మేకుల పేర్లు ఇక్కడ 2 మేమిద్దరమే. ఒకటి కరుణాకర్, ఒకటి లలిత్ కుమార్. కనిపించని 3వ మేకే భాస్కర్ కిల్లి వేసుకో. సూపర్. అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మేక. అది చెక్క అనుకోపోని చెక్క. ఓహో, 2 చెక్కలు వేశారు కదా. అంటే నీ మీద వేసి కొట్టేశారు డార్లింగ్. ఇదేంటిది దారుణం? ఆ 2 చెక్కలు మరి అంటే ఆయనతో పాటు ఈయన కూడా కలిపి కొట్టేశారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? లాజిక్ మిస్ అయ్యారు మీరు. అది ఇక్కడ ఈ లలిత్ గాడు ఒకడు, ఆ కరుణాకర్ గాడు ఒకడు, ఆ భాస్కర్ కిల్లి అనేటువంటి వాడు ఒకడు, వీళ్ళ ముగ్గురు కలిసి చాలా దారుణంగా యేసుక్రీస్తు కొట్టినటువంటి మేకులు మేము ముగ్గురమే అని చెప్పేసి నీచంగా మాట్లాడుతున్నారు. అంటే మనం ఏ రోజన్నా కానీ ఒక సభ ఏర్పాటు చేసి అక్కడ బాణం పొల్ల ఒకటి తగిలి అడవిలో దిక్కులేని సాగు చచ్చాడు అని చెప్పేసి వాళ్ళ కృష్ణుడి గురించి మనం ఎప్పుడన్నా మాట్లాడాము? మనం ఏడన్నా ఒక సభ ఏర్పాటు చేసి ఇట్లా బహిరంగంగా దూషిస్తూ మనం ఎప్పుడన్నా మాట్లాడాము వాళ్ళ రాముడిని కానీ కృష్ణుడిని కానీ? లేదు, కృష్ణుడు తగిలినటువంటి బాణం పొల్ల నేనే ఇంకో బాణం వేస్తానని చెప్పేసి ఎక్కడన్నా మాట్లాడాము మనం? క్రైస్తవులు ఎవరైనా మాట్లాడారు ఆ విధంగా సభలు పెట్టి? అంటే ఇలాంటి నీచమైనటువంటి పనులు చేసేదంతా కూడా ఈ మతోన్మాదులే, కరుణాకర్ గారి బ్యాచ్. అర్థమైందా మీకు? అంటే రెచ్చగొట్టడం అనమాట, ప్రజలను రెచ్చగొట్టడం. ఇదిగో వాళ్ళు మన ధర్మం మీద దాడి చేస్తున్నారు, మన దేవుడి మీద దాడి చేస్తున్నారు అని చెప్పేసి అబద్ధాలు చెప్పి జనాలను రెచ్చగొట్టి హిందువుల్ని వాళ్ళు ఎదుటి వాళ్ళ దేవుడి గురించి నీచంగా మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా రెచ్చగొట్టినటువంటి మాటలు క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతూ ఉంటారు, దెబ్బతినే విధంగా. ఇప్పుడు మీరు చూశారు కదా, బహిరంగంగానే దేవుడి గురించి, యేసుక్రీస్తు గురించి, క్రైస్తవులు ఆరాధించేటటువంటి దేవుడి గురించి ఆ మేకులు మేమే అని చెప్పేసి నీచంగా మాట్లాడతాం. మరి మనం ఏమన్నా అన్నామా ఎప్పుడన్నా? క్రైస్తవులు ఎవరైనా అన్నారా? కృష్ణుడు అడవిలో దిక్కులేని సాగు వచ్చాడు బాణం పొల్ల తగిలి, ఆ బాణం పొల్ల ఎవరో కాదు నేనే అని చెప్పేసి మనం ఎప్పుడన్నా అన్నామా? మనకి సంస్కారం ఉంది, జ్ఞానం అనేది ఉంది క్రైస్తవులకు. మనం ఎప్పుడు అలా మాట్లాడు. అవతలవాడు ఇట్లాగే మనం నమ్ముతున్నటువంటి దేవుని గురించి దారుణంగా దూషించినప్పుడు మనం వాళ్ళ సమాధానం చెప్పే క్రమంలో మన విమర్శలు కూడా ఒక హోందాతనంగా ఉంటాయి, క్రైస్తవుడు చేసినటువంటి విమర్శలు. కానీ వీళ్ళు బజారోళ్ళు మాట్లాడినట్టు మాట్లాడతారు. ఈ మతోన్మాదులు బజారోళ్ళు ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడతారు. ఒక నీతి, న్యాయం, పద్ధతి అనేటువంటిది ఈ మతోన్మాదులకి ఏమాత్రం కూడా ఉండదు. ఇలాగే క్రైస్తవులు రెచ్చగొడతా ఉంటారు, లేనిపోయిన ఈ విధంగా దూషిస్తూ ఉంటారు. క్రైస్తవులు ఆరాధించేటువంటి దేవుణ్ణి దారుణంగా దూషిస్తూ ఉంటారు. దూషించేది వీళ్ళే, మత విద్వేషాలు రెచ్చగొట్టేది కూడా ఈ కరుణాకర్ గారి లాంటి మతోన్మాదులే. కానీ ఎవరిని వేలెత్తి చూపిస్తూ ఉంటారు? క్రైస్తవుల్ని వాళ్ళ మీద నెట్టేస్తుంటారు. ఇవన్నీ వాళ్ళు మన మతం మీద దాడి చేస్తున్నారు, క్రైస్తవులు మన దేవుణ్ణి అట్లా అంటున్నారు, ఇట్లా అంటున్నారు అని చెప్పేసి లేనిపోయిన అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఇప్పుడు మీ అందరికీ నేను చూపించాను వాళ్ళు ఏ విధంగా దూషిస్తున్నారు యేసుక్రీస్తు.
సో ఇలాంటి తప్పున్న వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టుగానే మనం బుద్ధి చెప్పాలి. వీళ్ళని అమ్మాయి అంటేనే రకాలు కాదు ఇవన్నీ కూడా. ఇవన్నీ మత ఉన్మాదులు, కరుడు కట్టిన మత ఉన్మాదులు అక్కడికి వచ్చిన వాళ్ళంతా. ఈ కరుడు కట్టినటువంటి ఉన్మాదులకి వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్తేనే వాళ్ళు మాట వింటారు, లేదా వినరు. అదనమాట. ఇంకా చూద్దాం ఈ దరిద్రులు ఏమేమి మాట్లాడారు ఏందనేది రాబోయే వీడియోలో, ఇంక కొన్ని వీడియోలు మనం వాటన్నిటి గురించి కూడా నేను వివరిస్తాను.